హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఛానల్‌లో కుక్కర్‌లో చికెన్ పులావ్ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. స్పైసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్‌ని కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో నుంచి మనము పచ్చివాసన పోయిన తర్వాత కారం, ఉప్పు, పసుపునైతే యాడ్ చేసుకుందాము. ఉప్పు అనేది మన టేస్ట్‌ని బట్టి మనం వేసుకోవాలండి. కారంలో నుంచి ఆయిల్ బయటికి వచ్చిన తర్వాత హాఫ్ కేజీ చికెన్ అయితే మనం ఇందులో వేసుకుందాము. చికెన్ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాము. చికెన్ 70% ఉడికిన తర్వాత మనం ఇందులోకి 1 గ్లాస్ బాస్మతి రైస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని కొత్తిమీర చల్లేసుకొని కుక్కర్‌ని అయితే క్లోజ్ చేసుకుందాము. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్‌లో 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్‌నైతే ఆఫ్ చేసుకుందాం. 30 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మనమైతే ఒకసారి మూత ఓపెన్ చేసి చూస్తే ఎంతో టేస్టీ అయిన చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయి ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.